జరిగింది ఈ శ్రమల కాలం అనబడిన దినాలనే కదండి జరిగింది. అదే విధంగా పట్లాదివారం రోజు ఏమైంది అసలు? ప్రభువు వారు అప్పటి వరకు యెరూషలేము ప్రాంతానికి ఎన్నో సార్లు వెళ్ళినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా సాదాసీదమైన మామూలు మనిషిలానో లేకపోతే ప్రజల దృష్టిలో ఆయన ఒక ప్రవక్తగానో స్వస్థపరిచేవాడిగానో ఆయన వెళ్తూ ఉండేవాడు. అయితే ఆ మట్లాదివారం దినమున మొదటిసారి ఆయన రాజుగా గుర్తించబడ్డాడు. రాజుగా గుర్తించి ప్రజలందరూ హోసన్నా జయము, ప్రభువు పేరట వచ్చు రాజుకి జయము అని జయ జయ ధ్వనులు పలుకుతూ ఆయన్ని యెరూషలేములోనికి ఆహ్వానించారు. నిజమే కదండి. అప్పటి వరకు ఒక మామూలు మనిషినో లేకపోతే మామూలు ప్రవక్తనో అద్భుతాలు చేసేవాడనో ఆయన్ని అనుకున్నారు. కానీ అప్పుడు నిజంగా ఆయన ఎవరో వాళ్ళు గ్రహించగలిగారు. అలానే ఆ తర్వాత దేవుడు దేవాలయంలో ఉన్న ఆ వ్యాపారులను తరిమివేసి దేవాలయాన్ని ఆయన మొత్తం శుభ్రపరుస్తాడు. అటు తర్వాత ఏం జరిగింది? దేవాతి దేవుడు శిష్యులకి అనేకమైన మర్మాలు చెప్పారు. దేని గురించి మర్మాలండి? పరలోక రాజ్యపు మర్మాలు. పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, అక్కడికి ఎటువంటి వారు ప్రవేశించగలరు, ఆ తర్వాత రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది, అంత్యక్రీస్తు ఏ విధంగా విశ్వాసులను సైతం మోసపుర్చడానికి ప్రయత్నాలు చేస్తాడు అని అనేకమైన మర్మాలు ఉపమానాల రూపంలో ఆయన తన శిష్యులకు అందించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన్ని బేతనియ గ్రామంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన్ని భూస్థాపన నిమిత్తం నూనెతో అభిషేకం చేస్తుంది. ఆ తర్వాత ఆయన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనపు బల్ల, లాస్ట్ సప్పర్ అంటాం కదా, అది శిష్యులతో కలిసి ఆయన చివరి భోజనం చేసి ఆయన వారికి చెప్తాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు దీన్ని ఎడతగక చేయండి, దీని అందు నిత్యము కూడా మీరు కంటిన్యూస్ గా దీన్ని చేయండి అని ఆయన చెప్తారు. ఆ తర్వాత ఏమైంది? ఆయన గెత్సేమన తోటకు వెళ్ళి అక్కడ ఆయన అనేక మంది శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ఆయన వారిని కూడా ప్రార్థన చేయమని అడిగి ఆయన కూడా ఒక దీర్ఘమైన ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంతా అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో ఏం జరిగిందండి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని రోమా సైనికులు బంధించడానికి వచ్చారు. బంధించిన తర్వాత ఆయన్ని నేరుగా సిలువకు తీసుకువెళ్ళారా? లేదండి. ఆయన్ని నేరుగా సిలువకు తీసుకువెళ్లకుండా ఆయన్ని ముందుగా అనేక మంది న్యాయాధిపతుల దగ్గరికి, ఆ తర్వాత రాజుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి తీర్పు తీర్చేలా చేశారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఆయనకి తీర్పు తీర్చిన సమయంలో ఇద్దరు మనుషుల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్న సంభాషణని ఒక్కసారి మనం గమనిద్దాం. 18వ అధ్యాయం 37-38 వచనాలు ఎవరైనా చదవగలరా? యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. థ్యాంక్ యూ కిరణ్ అన్న, వాక్యం చదివి అందించినందుకు. ఇక్కడ పిలాతు ఈ లోకపు రాజు సర్వలోకానికి నాథుడైన, సర్వలోకానికి రాజు అయిన దేవాది దేవునితో మాట్లాడుతూ అడుగుతున్నాడు, నీవు రాజువా అని. అప్పుడు ఆయన అన్నారు, అవును, నీవన్నట్టే నేను రాజునే, అయితే నేను ఈ లోక సంబంధమైన రాజుని కాదు అని చెప్పేసి ఆ తర్వాత 38వ వచనంలో అంటారు చూడండి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. దేవుడు సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టారంట. ఆ కింద మాటలు మనం చదివినట్లయితే ఆయన అంటారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, అయితే సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అంటున్నారు. సత్య సంబంధి అయిన ప్రతి వారు కూడా దేవాతి దేవుని మాట
వింటారంట. సత్య సంబంధి అంటే ఎవరండి? సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. సత్య సంబంధి అయిన ప్రతివాడు కూడా దేవుని మాట వింటారంట. మనం ఒకసారి సత్య సంబంధి అంటే ఎవరో కొంచెం సేపు ధ్యానిద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి ఆ అధ్యాయం అంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చు. దేవుడు ఆయన మంచి కాపరి అని, ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయి అని, ఆయన స్వరాన్ని గ్రహిస్తాయని అక్కడ చెప్తూ ఉంటారు. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. దేవుడు అంటున్నాడు కదా, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను ఎవరో నా గొర్రెలకి తెలుసు ఖచ్చితంగా అని చెప్తున్నారు ఆయన. ఆయనే కాపరి అని, ఆయనే రక్షకుడు అని, ఆయనే మన దేవుడు అని గొర్రెలకి తెలుసు అంట. ఆ కింద మనం వచనం చదివినట్లయితే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరము వినును. మనము నిజంగా ఒక గొర్రెల కాపరి స్వరాన్ని గొర్రెలు ఏ విధంగా అయితే వింటాయో ఆ విధంగానే ఆయన అంటున్నాడు, నాకున్న గొర్రెలు కూడా నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని గుర్తిస్తాయి, అవి నేనెవరో వాటికి తెలుసు, అవి నన్ను ఎరుగును అని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ మనం నిజంగానే దేవుని ద్వారా రక్షింపబడిన వారమైతే, నిజంగానే దేవుని బిడ్డలముగా మనం తీర్చిదిద్దబడినట్లయితే, నిజంగానే ఆయన ఎవరో మనకి తెలుస్తుంది. నిజమే కదండి? ఆయన ఎవరో మనకి తెలుస్తుంది, ఆయన్ని మనం ఎరిగి ఉంటాం. రెండోదిగా ఆయన స్వరాన్ని వింటాం. దేవుడు పిలాతుతో కూడా అదే కదా చెప్తున్నాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు కూడా నా మాట వింటాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేనెవరో వాటికి తెలుసు అంటున్నాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవుని రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి ఆయన గొర్రెగా తీర్చిదిద్దబడి ఆయన సత్య సంబంధి కాబట్టి, ఆయన సత్య సంబంధి వారు కూడా సత్య సంబంధులయ్యి ఆయన స్వరాన్ని వింటారని, ఆయన మాటని గ్రహిస్తారని తెలుస్తుంది మనకి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే దేవాది దేవుణ్ణి నిజమైన దేవుడు అని గ్రహిస్తారో, వారు దేవుడు ఎవరో ఎరుగుతున్నారు. రెండోదిగా వారు దేవుడి స్వరాన్ని వింటున్నారు. వాళ్ళు ఎవరవుతారండి? అప్పుడు సత్య సంబంధులు అవుతారు. ఇంకా సత్య సంబంధులు అంటే ఎవరు? మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం ఒకసారి చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతున్నాను చూడండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఇక్కడ ఏమంటున్నారండి? మాటతోనూ నాలుకతో మాత్రమే కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, అప్పుడు మనము సత్య సంబంధులమని ఎరుగుదుము అంటున్నారు. నిజమే కదండి? మనం చాలాసార్లు కేవలం మాటల ద్వారా ఇతరులని ప్రేమిస్తూ ఉంటాం కదా. ఎదురుగా మనిషి ఉన్నప్పుడు వారిని పొగడేస్తూ ఉంటాం కదా. మనిషి కనిపించినప్పుడు మనం వారి గురించి అంత ప్రేమ కలిగి ఉండవేమో మన హృదయాల్లో. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, మీరు చాలా గొప్పవారు, మీరు చాలా మంచివారు అని వారిని ఉప్పొంగించడానికి మనం అనేకమైన మాటలు పలుకుతాం. కానీ మనిషి ఎదురుగా లేనప్పుడు మనం నిజంగానే అంత ప్రేమ కలిగి ఉన్నామా వారి పట్ల? కానీ బైబిల్ చెప్తుంది, సత్య సంబంధులు ఏ గుణాన్ని కలిగి ఉన్నారంట? వాళ్ళు క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తారంట. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించేవారే సత్య సంబంధులు అంటున్నాడు ఇక్కడ. మనం చూస్తున్నామా మన జీవితంలో ఇటువంటి గుణం మనం అందరం కలిగి ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు కదండి, క్రియతో సత్యముతో ప్రేమించాలంట. సాధారణంగా కాదు, మాటతోనో నాలుగుతోనో పై మాటగా పైరూపకంగా ప్రేమించడం కాదు, కానీ మన తోటి సహోదరుల్ని, మన తోటి సహవాసుల్ని, మన తోటి దేవుని బిడ్డల్ని మనం ఏ విధంగా ప్రేమించాలంటండి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి అని అంటున్నారు. అప్పుడు మనం ఎవరుగా ఉంటాము? మనము సత్య సంబంధులుగా ఉంటాము. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే,
మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటున్నారు. నిజమే కదండి. మనం ముందే చెప్పుకున్నాం కదా, మనం దేవుని గొర్రెలమైతే, ఆయన మందలోని వారమైతే, ఆయన సంఘంలోని వారమైతే మనం సత్య సంబంధులం అవుతాం. ఎందుకు? ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మనం దేవుని వారమైతే ఆయన మాట వింటామంట. రెండోదిగా చెప్తున్నాడు, మనం దేవుని వారమైతే, మనం సత్య సంబంధం అయితే అక్కడ మనం సత్యమైన ఆత్మ ఏదో లేదా భ్రమపరచు ఆత్మ ఏదో రెండింటికి మధ్య తేడాన్ని గ్రహించగలుగుతాం అని చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి కదండి. అనేకమైన వర్తమానాలు వింటూ ఉంటాం మనం. అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. వారికి తోచిందో లేకపోతే ప్రజల్ని ఆకర్షించుకోవడానికో కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నచ్చినట్లు చెప్పేస్తారు. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు అని చెప్పేస్తారు. నువ్వు ఎన్ని పాపాలైనా చేయండి, పర్వాలేదు, మీరు తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు, మీరు లాస్ట్లో దేవుని దగ్గర క్షమాపణ అడగండి చాలు అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా జరుగుతుందా అండి అది? మనం పాపం చేసి బాప్తిస్మం పొంది పాప క్షమాపణ పొందిన తర్వాత కూడా, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకనూ అనేకమైన పాపాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే, ఆయనకి సమీపమైన జీవితం మనలో లేనట్లయితే నిజంగానే మనం పరలోక రాజ్యం చేరుకోగలమంటారా? అది సాధ్యం కాదు కదండి. నిజమే కదా. అయితే కొన్ని ఆత్మలను మనల్ని భ్రమపరచడానికి ఉంటాయంట. ఆ ఆత్మలు దేవుని మాటలు అన్నట్టే ఉంటాయంట. కానీ నిజానికి మనం చూసినట్లయితే అవి దేవుని మాటలు కావు. అది సత్యం కాదు. సత్యం ఎవరు చెప్తారు? సత్య స్వరూపి అయిన ఆత్మయే మనకి సత్యాన్ని తెలియజేస్తారు. అయితే మనం ఎలా గ్రహించాలి ఏది సత్యమో ఏది అసత్యమో? అంతే కదండి, రెండే ఉంటాయి. ఒకటి సత్యం, రెండోది అసత్యం. సత్యం కానిది ఖచ్చితంగా అసత్యమే అవుతుంది కదా. అయితే సత్యాన్ని మనం ఏ విధంగా గ్రహించగలుగుతాం? సత్యాన్ని మనం గ్రహించడానికి మనకి దేవుని బిడ్డలై ఉండాలంట. రెండోదిగా మనం సత్య సంబంధులై ఉంటే అప్పుడు మనం సత్యమైన ఆత్మ ఏదో గ్రహించగల సమర్థులంగా ఉంటాం. సత్యమైన ఆత్మకి భ్రమపరిచే ఆత్మకి మధ్య భేదం మనకు తెలుసుకోగలిగినప్పుడు మనం సత్య సంబంధులమై ఉంటామని చెప్తున్నాడు. అట్టి జీవితం మనమందరం, అట్టి గుణాలు మనమందరం కలిగి ఉన్నప్పుడు మనం ఏమవుతామండి? సత్య సంబంధులం అవుతాం. ముందుగా ఏం చెప్పుకున్నాం? దేవుని స్వరాన్ని విని దేవుడు ఎవరో ఎరిగిన వారు సత్య సంబంధులు అవుతారు. రెండోదిగా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించేవారు సత్య సంబంధులు అవుతారు. మూడోదిగా ఏం చెప్పుకున్నామండి? దేవుని ఆత్మ ఏది, సత్యమైన ఆత్మ ఏది, భ్రమపరచు ఆత్మ ఏది అనే భేదాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు సత్య సంబంధులు అవుతారు. అయితే సత్య సంబంధుల యొక్క ఎవరు అంటే సత్య సంబంధులు ఎవరు అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా. వారికి ఉంటే కొన్ని గుణాలు ఇప్పుడు మనం ధ్యానిద్దాం. మనం సత్య సంబంధులమో కాదో, ఆ గుణాలు మనలో ఉన్నాయో లేదో మనల్ని మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం. సరేనా అండి? పత్రిక 3:4 వచనాలు, యోహాను రాసిన మూడవ పత్రిక 3-4 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా నేను విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ యోహాను గాయికి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఓ గాయి, నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు. గాయి ఏ విధంగా నడుస్తున్నాడండి? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడంట. దానికోసం యోహాను దగ్గరకు వచ్చి అనేక మంది గాయి యొక్క ప్రవర్తన గురించి సాక్ష్యం ఇస్తున్నారంట. ఏమని? ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడనే సాక్ష్యం ఇస్తున్నారు. నిజమే కదండి. సత్య సంబంధులు ఖచ్చితంగా దేన్ని అనుసరించి నడవగలుగుతారు? సత్యాన్నే అనుసరించి నడుస్తారు. అంతే తప్పించి సత్య సంబంధులు కాకపోతే మనం ఖచ్చితంగా వేరే మార్గంలోనే వెళ్తాం తప్పించి సత్యమైన మార్గంలో వెళ్ళలేము. కనుక సత్య సంబంధులకు ఉంటే మొదటి గుణం ఏంటండి? వారు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. మనం మన జీవితాల్లో సత్యాన్ని అనుసరించి నడుచుకోగలుగుతున్నామా ఈరోజు? నిజమే కదా. అనేకమైన పనులు మన చుట్టూ ఉన్నప్పుడు, అనేకమైన జనాలు మన ముందు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం
విషయాల్ని దాటివేయడమో, లేకపోతే కొన్నిసార్లు మనం ఒక ఎదుటి వ్యక్తితో సరైన సంభాషణ లేకపోవడమో, లేకపోతే కొన్నిసార్లు మోసపుచ్చే ఆలోచనలు మన హృదయంలో రావడము, ఇలా ఏదో ఒక విధంగా మనం సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు నడుస్తూ ఉంటాం కదా. ఏదైనా అవ్వచ్చు, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, చేసే ఉద్యోగంలో కావచ్చు, లేదు చేసే ఎదుటి మనిషి పట్ల మనం కలిగి ఉన్న ప్రేమలో కావచ్చు, లేదంటే మనం మాట్లాడే మాటలో కావచ్చు, చేసే చిన్న చిన్న పనుల్లో కూడా మనం ఏం చేస్తూ ఉంటామండి, ఒక్కొక్కసారి సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సత్య సంబంధికి ఉండే గుణం ఏంటంట, వారు ఖచ్చితంగా దేన్ని అనుసరించి నడుస్తారు, సత్యాన్నే అనుసరించి నడుస్తారంట. మనం ఆ గుణాన్ని మనలో కలిగి ఉన్నామో లేదో, మనం మనల్ని నిత్యము కూడా దేవుని వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ఉన్నట్లయితే ఆ గుణాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. నిజమే కదా. సత్యాన్ని అనుసరించి నడిచే గుణం మనలో ఉంటే, ఏ విధంగా అయితే యోహాను గాయని చూసి సంతోషించాడో, దేవాతి దేవుడు కూడా మనల్ని సంతోషించగలుగుతాడు. కింద వచనంలో అంటున్నాడు కదా, ఆ సాక్ష్యాన్ని విని నిన్ను గూర్చి నేను సంతోషించుచున్నాను, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని నా బిడ్డలు గురించి నేను విన్న మాట కంటే నాకు ఇంక ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు అని గాయ గురించి ఏ విధంగా యోహాను చెప్తున్నాడో, అదే విధంగా దేవాది దేవుడు కూడా మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఆయన హృదయం ఎంతో ఆనందంతోనూ సంతోషంతోనూ ఉప్పొంగుతుంది కదా మన పట్ల. ఆయన ప్రేమ మన పట్ల అధికమవుతుంది కదండి. కనుక మనమందరం కూడా సత్యాన్ని అనుసరించి నడిచే వరంగా ఉంటామని, మనమందరం కూడా దేవుని దగ్గర తీర్మానం తీసుకుని మన అందరం కూడా ఆ విధంగా జీవిద్దామని నేను కోరుతున్నాను. అదే విధంగా మనం అదే పత్రిక 3వ యోహాను పత్రిక 8వ వచనం మనం చూసినట్లయితే, మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అటు వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము అంటున్నాడు. అక్కడ మనం 7వ వచనంలో చూసినట్లయితే, పైన కొంతమంది సేవకులు అన్యజనుల యొద్ద వారు ఏమీ తీసుకోవడానికి ఇష్టపడకంట, వారికి లేమున్నప్పటికీ కూడా వారంతటి వారే పని కార్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్టి వారికి నువ్వు సహాయం చేయి గాయి అని యోహాను గాయతో చెప్తూ అంటున్నాడు. మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అంటున్నాడు. గాయ ఆల్రెడీ సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడంట. రెండోదిగా ఏం చెప్తున్నాడు యోహాను, గాయ నువ్వు సత్యాన్ని అనుసరించి అయితే నడుస్తున్నావు, అయితే మనం చేయాల్సింది ఇంకో పని ఉంది, మనం ఏం చేయాలి, సత్యానికి సహాయకులం అవ్వాలి అని చెప్తున్నాడు గాయతో. అంటే మన తోటి వారికి, మన తోటి పని వారికి, లేదంటే మన తోటి సహవాసులకి, మన తోటి బంధువులకి మనం ఏం చేయాలండి, చేతనైనంత సహాయం. ఇందులో ఏ విషయంలో అయినా కానివ్వండి, అది ఆత్మీయంగానా, వారు కృంగుదల కలిగి ఉన్నారా, వారి ఆత్మీయ స్థితిలో పడిపోవడం మీ కళ్ళకు కనిపిస్తుందా, అయితే వారికి సహాయం చేయండి. వారిని లేవనెత్తడానికి, వారిని తిరిగి దేవునిలో ఉజ్జీవింపజేయడానికి సహాయం చేయాలి వారికి. అదే వారు మానసికంగా లేదా శారీరకంగా బాధపడుతున్నారా, మీకు చేతనైనంత సహాయం దేవుని ప్రార్థన ద్వారా వారికి చేయండి. మనం సత్యానికి సహాయకులమై ఉండాలని దేవుడు చెప్తున్నాడు కదండి. అంత మాత్రమే కాక దేవుడు సత్యం సత్యం అని ఇందాక నుండి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, దేవుడు సత్యానికి సహాయం చేయమన్నాడు, సత్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటూ ఆయన ఆనందిస్తాడు అని చెప్తున్నాం కదా. అసలు సత్యం అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరు? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని. గుణాలు మాట్లాడుకున్నాము, అయితే సత్యం అంటే ఏంటి? ఇందాక నుండి సత్యం 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 అనుకుంటూ వస్తున్నాం కదా, సత్యం అంటే ఏంటి? పిలాతు కూడా అక్కడ అదే కదా అడిగాడు దేవుడిని. మనం మరొకసారి చూద్దాం ఆ మాటని, మరొకసారి ధ్యానిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం అక్కడ ఉంటుంది కదా, యేసు నీవు అన్నట్టు నేను రాజుని, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోనికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని చెప్పాడంట. కానీ అక్కడ పిలాతుకి కింద ఆన్సర్ దొరికినట్టు మనకైతే కనిపించదు. కానీ వారు మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేయలేరు అని చెప్తారు కదా. సత్యం అంటే ఎవరండి? సత్యం అంటే ప్రభువే, సత్యం అంటే దేవాది దేవుడే. మనం సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే ఆయన్ని అనుసరించి నడుచుకోవడం. సత్యాన్ని మనం
సత్యానికి సహకారం చేయడం అంటే దేవుని పనికి సహకారం చేయడం. ఆ గుణాలు ఎవరికి ఉంటాయంటండి? సత్య సంబంధులకు ఉంటాయంట. మనం ఇంకా చూసినట్లయితే సత్యానికి ఇంకొక నిర్వచనం కూడా ఉంది బైబిల్లో, అది కూడా చూద్దామా? 119వ కీర్తన 160వ చరణం. 119వ కీర్తన 160వ చరణం చదువుదాం ఒక్కసారి. నేను చదువుతున్నాను చూడండి. నీ వాక్య సారాంశము సత్యము. దేవుని యొక్క వాక్య సారాంశమే సత్యం అంటండి. దేవుడే సత్యం. మొదటిగా దేవుని యొక్క వాక్య సారాంశమే సత్యం. మనము ఆయన వాక్య సారం అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మనం సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లే. ఆయన వాక్య సారాన్ని అనుసరించి మనం ఇతరులకి సహాయం చేసినట్లయితే మనం దేవుని పనిలో సహాయకులుగా ఉన్నట్లే. అదే మనం అంటున్నాం కదా, సత్యానికి సహాయకులై ఉన్నట్లు అని. మనం ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, సత్యానికి సహాయకులుగా ఉంటామంట, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటామంట. అవి రెండు మన గుణాలు అవుతాయి ఎప్పుడు? మనం సత్య సంబంధమైనప్పుడు. మనం సత్య సంబంధంలో ఎప్పుడు అవుతాం? మనం దేవుని వారమైతే అవుతాం. ఎందుకంటే దేవాది దేవుడు తానే సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం ఎరిగి ఉంటే, ఆయన స్వరాన్ని మనం వినగలిగితే మనం సత్య సంబంధం అవుతాము. రెండోదిగా, క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించినప్పుడు మనం సత్య సంబంధం అవుతాము. మూడోదిగా, మనము భ్రమపరచు ఆత్మ ఏదో సత్యమైన ఆత్మ ఏదో తేడా తెలుసుకోగలిగినప్పుడు మనం సత్య సంబంధం అవుతాము. దేవుడు మనం సత్య సంబంధమైనప్పుడు మనకు ఒక బాధ్యత పెట్టాడండి. మనకి సత్య సంబంధాలు అంటే ఎవరో తెలిసింది, సత్యం అంటే ఏమో తెలిసింది. సత్య సంబంధులకి కలిగిన గుణాలు మనం ఒక 2 చెప్పుకున్నాం కదండి. అయితే దేవుడు మనకు ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యతని మనం చేస్తున్నామా లేదా? ఆయన సిలువలో మరణించిందే మన కోసం, మన పాపాల కోసం కదండి. మన కోసం, మనల్ని రక్షించి మనల్ని జీవంలోనికి నడిపించాలని ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణం అది కూడా కదండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని పిలాతుతో చెప్తున్నాడు కదా దేవుడు. నేను ఈ లోకంలో పుట్టిందే సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అంటున్నాడు. సత్యం అంటే ఎవరు? ఆయనే. ఆయన తానే తన గురించి సాక్ష్యం ఇచ్చుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చానంట కదండి. ఇక్కడ మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు. మనందరికీ ఇది కూడా బాగా తెలిసిన వాక్యమే. మనం చాలా సార్లు చాలా చోటును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిస్మం ఇచ్చి చూడండి అని చెప్పేసి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఇక్కడ కింద అంటారు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొన వలనని వారికి బోధించుడి అని చెప్తున్నాడు. సో సత్య సంబంధమైన మనము ఆయన మనకి అప్పగించిన ఈ కార్యాన్ని ఈ లెండే సందర్భంగా మనం అందరం కూడా సంపూర్తి చేయవలసిన వారమై ఉన్నాం. మా పాస్టర్ గారు అంటే నాకు పెళ్లి కాకముందు నుండి, చిన్నప్పటి నుండి ఏ చర్చికి అయితే వెళ్తూ ఉండేవాళ్ళము, రక్షణ పొందిన తర్వాత నుండి ఆయన ఒక మాట అనేవారు ప్రతి న్యూ ఇయర్కి, అరే మీరైతే రక్షణ పొందారే, మరి ఈ లోకంలో అనేకమైన ఆత్మలు దేవుడు ఎవరో, నిత్యమేదో, సత్యమేదో తెలియకుండా తిరుగుతున్నారే. అంటే సత్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారే కదా. సత్యం తెలియకుండా ఈ లోకంలో అసత్యంలో బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు కదా. సంవత్సరంలో కనీసం ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా రక్షించగల సమర్థతనిమ్మని దేవుణ్ణి అడగండి, దానికోసం మీరు ప్రయత్నించండి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. అయితే మనము ఆ విధమైన కనీసం ఒక ఎయిమ్ పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని ఎవరినైనా రక్షించామనుకోండి, దేవుని కోసం, దేవుని పని కోసం మనం సహాయకులుగా జీవించామనుకోండి, దేవాది దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆయనకి ఒకటే గోల్ అండి, ఆయన మనల్ని ఒక సత్యమును అనుసరించే పురానికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఆయన సత్యాన్ని అనుసరించే పురం ఎక్కడుంది అసలు? ఆ పురానికి మనం చేరాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ పురంలో మనం ఆయనతో పాటు జీవించాలని, మన కోసం స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు కదండి. ఆయన మరణించి తిరిగి లేచి ఒక 40 దినాలు ఉండి శిష్యులతో అనేకమైన కార్యాలు చేసి ఆయన అంటాడు కదా, నేను మీ కొరకు స్థలము సిద్ధపాటు చేయడానికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి
చెప్తాడు దేవుడు. అయితే ఏ స్థలానికి వెళ్ళాడు ఆయన? సత్యాన్ని అనుసరించే స్థలానికి వెళ్ళారంట. సత్యాన్ని అనుసరించే స్థలం ఎక్కడుందండి? గ్రంథము 8వ అధ్యాయము నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను వద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యొగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును అని చెప్తున్నారు. ఇక్కడ ఏ పురంలోనికి మళ్ళీ తిరిగి వస్తానంటున్నారండి దేవుడు? సత్యమును అనుసరించే పురానికి వస్తాను అంటున్నాడు. అంటే అక్కడ ఏముంది? సత్యాన్ని అనుసరించే పురం అని దేనికి పేరు పెట్టారండి? సియోనికి పేరు పెట్టారంట. దేనికి? సియోనికి, అంటే యెరూషలేముకి, పరమ యెరూషలేముకి, పరమ సియోనికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? సత్యాన్ని అనుసరించే పురం అని పేరు పెట్టాడు. ఆయన సత్యవంతుడు, ఆయనే సత్యం, ఆయన వాక్య సారం సత్యం. ఆ వాక్య సారాన్ని మనం అనేక మందికి పంచాలని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞను మనం పాటిస్తూ మనం దేనికోసం ఎదురు చూడాలండి? నిరీక్షణ కలిగి ఉండాలి. సత్యపురంలోనికి మనం కూడా ప్రవేశించాలని నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నట్లయితే, మనం సత్య సంబంధంగా జీవించినట్లయితే మనము ఖచ్చితంగా ఆ సత్యపురంలోనికి ఆయన ఆశించినట్లు చేరుకోగలుగుతాం. మనము చేరడం మాత్రమే కాక ఆయన మనకి ఏం చెప్తున్నాడండి? అనేక మందికి సువార్తను ప్రకటించి వారు కూడా సత్యాన్ని గ్రహించేలాగా, సత్యాన్ని వారికి కూడా పరిచయం చేసి నిజదేవుడు ఎవరు, నిజదేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఆయన ఎందుకు మరణించాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి మనం తెలియజేసినట్లయితే దేవాది దేవుడు మన కోసం సిద్ధపరిచిన స్థలంలోనికి మనం కూడా ఎంతో సంతోషంతో, ఎంతో ధైర్యంతో అడుగు పెట్టగలుగుతాం. ఒకవేళ మనం సత్య సువార్తను అనేక మందికి ప్రకటించలేదు అనుకోండి, మనం బాగానే జీవించాం, మన మట్టుకు మనం సంతోషంగానే ఉన్నాం, మన మట్టుకు మనం నీతిగానే ఉన్నాం, లేదా సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాం. కానీ మనం సత్య సువార్తను ప్రకటించలేదు, ఏ ఆత్మని రక్షించలేదు అనుకోండి, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాక ఆయన అడుగుతాడు కదా, నా కోసం ఒక్క ఆత్మనైనా రక్షించావా నా ప్రియ బిడ్డ అని. అప్పుడు మన దగ్గర సమాధానం ఉంటది అంటారండి? ఆయన మనకు ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను మనం ఎంతో శ్రద్ధతో నిర్వర్తించాలి. ఆ బాధ్యతను మనం నిర్వర్తించకపోతే మనం చేసిన ఈ సత్య సంబంధమైన యాత్ర అంతా కూడా ఒక్కవైపుకే వస్తుంది. మరొక వైపు మనం చేయవలసిన పని అక్కడ ఎంటీగా ఉంటుంది. సో ఆ ఎంటీనెస్ ని మనం ఉంచకుండా మనకి చేతనైనంత వరకు మనం సత్య సంబంధమై సత్యాన్ని అనుసరిస్తూ నడుచుకుని సత్యానికి సహాయకులుగా ఉంటూ, అంటే ఇతరులకి సహాయం చేస్తూ ఆ గుణాలు మనం కలిగి ఉండి అనేక మందికి సత్యాన్ని ప్రచురం చేద్దాం. అనేక మందికి సత్యాన్ని ఏదో పరిచయం చేద్దాం. రుచి చూచి యెహోవా గురించి తెలుసుకోండి అని చెప్తున్నాడు కదండి బైబిల్లో. ఆ విధంగానే వారికి దేవాది దేవుడిని రుచి చూపిద్దాం. మన కార్యం మనం చేసినట్లయితే, మన ప్రయత్నం మనం చేసినట్లయితే వారి హృదయాల్లో కార్యం చేయగల సమర్థుడు దేవుడే కాబట్టి ఆయనే వారితో మాట్లాడతాడు. మనం ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. మనం ముందుగా ఒక అడుగు అయితే ముందుకు వేసి వారికి ధైర్యంగా దేవుని సువార్తని ప్రకటించాలి. అన్యులు చాలా మంది, మన స్నేహితులు, మనకు తెలిసిన వారు, మన బంధువులు చాలా మంది దేవునికి దూరంగా ఉన్నవారు ఉన్నారు కదండి. వారికి ఈ రోజు నుండి వీలైనంత వరకు మీరు వారిని కలిసిన ప్రతిసారో లేకపోతే కలిసినప్పుడు మంచి సంభాషణకి సమయం దొరికినప్పుడు దేవుని గురించిన మాటలు వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడు మనం ఖచ్చితంగా సత్య సంబంధమై దేవుని ఆనందింపజేస్తూ సత్యస్వరాన్ని వింటూ మనము ఆ సత్యపురంలోనికి వెళ్ళడానికి ఎంతో సంతోషంగా, ధైర్యంగా వెళ్ళగలుగుతాం కదండి. మనం మన జీవితాల్లో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా, సత్యానికి సహకారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఒకవేళ ఆ విధంగా మనం లేకపోయినట్లయితే ఈ రోజు నుండి మనము ఈ సిలువ ధ్యానాల ద్వారా దేవుని పట్ల ఆ వైఖరిని మనం కలిగి, ఆయనే సత్యము గనుక ఆయన వాక్య